శంకర్రావు గారు డబ్బులు ఇచ్చేలేడు 10,000. నీ ఫ్రెండ్స్ అందరితోనూ నువ్వు భలే హ్యాపీగా ఉంటావు. నా బతుకే సింగిల్ సెంతగా అయిపోయింది. నీకేమైందిరా? ఆ మిట్టపల్లి నర్సరీ అమ్మాయిలతో బాగానే చాటింగ్లు చేస్తున్నావుగా. అమ్మ అంగ చెప్పిందా? దాని మాటలు నమ్మకమ్ము. ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్న గ్రూప్ లో జాయిన్ చేయమంటే నన్ను తీసుకెళ్లి డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ చేసింది. అక్కడ నుంచి లాక్కోలేక పీక్కోలేక సచ్చాను. నర్సయ్య తాత అమ్మా తీసుకోండి. అదేంటమ్మా 100 రూపాయలు ఎక్కువ ఇచ్చా తల్లి. పర్లేదు ఉంచండి తాత. వెళ్ళేటప్పుడు మీ మనవరాలకైనా తీసుకెళ్ళండి. 30 ఏళ్ల నుంచి మీ నాన్నను చూస్తున్నాను. ఆయన కష్టపడి నిన్ను పట్టణంలో చదివిస్తే నువ్వు మీ నాన్న కోసం ఈ పల్లెటూరులో కష్టపడుతున్నావు. ఏదేమైనా మీ నాన్న కొడుకును మించిన కూతుర్ని కన్నాడు తల్లి. నాన్న ఎలా ఉన్నాడమ్మా? మెల్లగా కోలుకుంటున్నారు తాత. మొత్తం వాళ్లే చూసుకుంటున్నారు. త్వరలోనే నార్మల్ అయి మన ఇంటికి వచ్చేస్తారు. మంచి మాట చెప్పావమ్మా. చల్లగా ఉండు. బ్యాంక్ వెళ్ళి ఈ లోన్ ఈఎంఐ కట్టేసాయి. రావాలి కదా, పెట్రోల్ కు 200. పొద్దు నీ దరిద్రులు ఊరి మీద పడ్డారేంటి? ఏంటి అమ్ములు, ఎలా ఉంది నీ పూలాపారం? మీ అయ్యకి పచ్చవాతం వచ్చిందంటగా, కోలుకుంటాడా లేక అట్టించలట్టే? రే నత్తి రవి, మా అయ్య ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేసైనా ఇంటికి తెస్తాను. నువ్వెక్కువ ఆలోచించుకో. ఎందుకే అంత నీకు మొండి పట్టు? బాలరాజ్ అన్నది చుట్టూ 170 ఎకరాలు, మధ్యలో నీది ఇంత. మంచి రేట్ ఇప్పిస్తా, అమ్మేసి. అప్పుడు అన్నది సింగిల్ చెక్క అయిపోద్ది. బొమ్మనిస్తే బొంబాయిలో పడతాం పంటను. మీ అన్నకి వాడి బాబుకి ఇప్పటికే 100 సార్లు చెప్పాను. తోట కాదు కదా, అందులో మొలిచే గడ్డి కూడా అమ్మనని మళ్ళీ వాడికి వెళ్ళి చెప్పు. దేనికైనా ఓ టమాటా టైం వద్దే. తోట బాగా ఏపుగా పెరిగింది. రాత్రి ఎవడన్నా ఎత్తుపోగలడు. జాగ్రత్త చూసుకో. మరి నువ్వు బండి తీరా. ఎలాగైనా ఈ తోట కొట్టేయాలని వాళ్ళ ప్లాను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్ము. రాత్రిపూట కాపలా కోసం ఎవరినైనా పెట్టనా? ఓయ్ మహేష్ బాబు, 1 గ్లాసు బియ్యం, 3 గ్లాసులు నీళ్లు. ఏంటి అప్పుడే పెట్టేసావా? అయ్యో ఏమైందో? సతీ, సతీ ఏమైందిరా? ఆడి తీసిడు చూడవే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? రియల్లీ ఈజ్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకా నయ్యం, ఈయన పాలకూర ఉండమని లేదు, సత్యబోధం. ఉండు, ఇడికి ఇలా కాదు చెప్తా. రే రాము, గుర్తుపెట్టుకో, ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, ఇటు తక్కువ అవ్వకూడదు. అర్థమైందా? 4 సార్లా? మరేమనుకున్నావు? మొక్కలో పసిపాపలు లాంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూస్తున్నావు కానీ?
ఏంటిడు వంకరగా చూస్తున్నాడు? ఏం పోయే కాలం వచ్చింది వీడికి? పొద్దు పొద్దున్నే ఏంటి ఆ రీల్స్ గోలా? కొంచెం ఆ ఇన్స్టాగ్రామ్ కి కూడా బ్రేక్ ఇవ్వండి. సర్లే. ఏయ్, ఏంటా చూపు? అంటే చాలా రోజులైంది. ఆ, అయితే నాకు రోజుకొక్కసారి నా అలవాటు. ఓర్ని. నువ్వేమనుకోకపోతే ఆ, అనుకోకపోతే పెద్ద మనసు చేసుకొని నాకు ఇస్తావా? ఏ ఆపు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. ఒక్క కాఫీ అడిగితే ఆస్తులు అడుగుతున్నట్టు ఎందుకంత కోపం? ఆ, అంటే నువ్వు ఇంతసేపు అడిగింది కాఫీనా? ఆ, ఆ, నువ్వేమనుకున్నావు? ఆ, అయినా నువ్వేంటి ఇంటల్లుళ్ళ టీలు కాఫీలు అడుగుతున్నావు? పనివాడివి పనివాడిలా ఉండు. వద్దులే, ఆ పోస్ట్ కంటే ఈ పోస్టే బెటర్. అయినా కాఫీ నువ్వే ఇవ్వాలేంటి? అడిగితే మంగే అవుదా? ఏ మంగా? కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా రెడీయే. అదా, నాలా కాఫీ పెట్టాలంటే ఏ కాఫీ డేలోనో 10-15 ఏళ్ళు పనిచేసి ఉండాలి. దానికంత సీన్ లేదు. అయినా నీళ్ళు కాఫీ కలపాలంటూ 10 ఏళ్ళైనా కాఫీ డేలో పనిచేసి ఉండాలి. పెద్ద ఆఫీసర్లా పడుకున్నాడు. అయ్యో, సరే, ఆ కొట్టం రెడీ అయ్యేదాకా కొన్ని రోజులు లోపల పడుకోవచ్చు. కానీ ఒక కండిషన్. ఇది లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. నీకు పొర్రపాటున దీన్ని దాటి ఇటువైపు నీ వేలొచ్చినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. పని మొత్తం నేను ఎత్తి మీద చేసుకున్నావు. ఆ సత్తిగడేం తెంగరుడు. ఎలా ఎగుతున్నావో ఏంటో. నువ్వు టెన్షన్ పడకు నాన్న. పనిలో కొత్త అబ్బాయి చేరాడు, అంతా బాగా చూసుకుంటున్నాడు. కొత్త అబ్బాయా? అయినా ఈ రోజుల్లో తోట పని చేసే కుర్రాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఎవరమ్మా అతను? ఉన్నాడులే, రాము అని ఒక పిచ్చి పనోడు. ఎవరూ లేని అనాథ పాపం. సరే నాన్న, నేను బయలుదేరుతాను. నువ్వు టైంకి తిని మందులు వేసుకుంటే ఇంటికి వచ్చాక అన్ని నువ్వే చూసుకోవచ్చు. సరే, జాగ్రత్త అమ్మా. అలాగే. అమ్ములు పడిపోయావారా? దిగరా. ఒసే అమ్ములు, ఎన్ని రోజులు ఇలా ఒక్కదాని మీద ఒక్కుతావే? నువ్వు ఒక్కసారి వాడినావనుకో, నేను తొక్కి పెడతా. ఏమంటావు? మీ ఇంట్లో ఆడవాళ్ళకి బండ్లున్నాయి కదా, వాటిని ఎవరు తొక్కుతారు? ఓ, డబ్బున్నోడివి కదా, తొక్కడానికి ఎవరిని ఒకటి పెట్టే ఉంటావు. ఏం మాట్లాడుతున్నావే? నా సంగతి తెలుసుగా. నీ ఉడతూపులు మార్కెట్లో చూపించు, నా దగ్గర కాదు.
ఏం కావాలి మీకు? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా ఏంటి? ఏంటి నాయుడు ఇదేదో తేడాగా ఉంది. ఊరుకోండి సార్, నేను రిటైర్ అయిపోతున్నాను, నాకేం తెలియదు. బాబు ఇంకా లేచినట్లేడు. నీ అబ్బా లేకరా. ఏమా వ్యాపారం బాగా సాగుతుందా? ఎరా ఎంతగా మాట్లాడుకున్నావేంటి? ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని కంప్లైంట్ వచ్చింది. మీ ఇద్దరు భార్యాభర్తలా? కాదు. నీ చుట్టమా? కాదు. మరెవడాడు? ఇక్కడ పని చేస్తాడు. ఓ, అన్ని పనులు చేస్తాడా నాయుడు? వీడికి మాటలు రావా లేకపోతే నా భాష అర్థం కావట్లేదా? వీడి ఫేస్ చూస్తుంటే మలయాళం ఫేస్ లో ఉంది సార్. నాకు 1 minute టైం ఉండి తేల్చేస్తాను. ఎంగడే నిన్న అంగడే నిన్న మలయాళంలో అక్కడే నిలబడ్డావేంటి ఇక్కడికి రా అని అర్థం. ఆహా, వీడి తెలుగుడే సార్, కన్ఫర్మ్. నీ పేరేంట్రా? రాము. నాకు వీడు నక్సలైట్ అని అనుమానం. ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. ఏ దళం రా నీది? సార్, నేను 2 నెలల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. నా వల్ల ఎవరికీ ఇబ్బంది రాలేదు, రాదు కూడా. నన్ను నమ్మండి ప్లీజ్. మ్యాటర్ ఈ 2 నెలలది కాదురా, దాని ముందుది. నువ్వెవడివో, ఎక్కడి నుంచి వచ్చావో, ఇక్కడే ఎందుకుంటున్నావో, ఇంతకు ముందు ఏం చేసేవాడువో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మక్కిలెరగొడితే విషయం బయటకు వస్తుంది. పదరా పదా. అమ్మ నా కొడుకు మార్కెట్ యార్డ్లో మనోళ్ళని కొట్టి ఇక్కడ దాక్కున్నాడు రా. రే, వీడిని అసలు వదలకూడదు. మనోళ్ళందరినీ పంపించండి. ఆ నా కొడుకుని పోలీస్ స్టేషన్ బయట ముక్కలు ముక్కలుగా నరికేయండి. సరిగ్గా 100 రోజులు నువ్వు ఎవరికి కనపడకూడదు. పాపం అమాయకుడు ఆడి చేతిలో పడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మనలో ఒక్కడైపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వెనక్కి తెచ్చుకోవాలి. ఏం చేద్దాం? ఆ చీకటి చేతులను బయటం అంత ఈజీ కాదమ్మో. ఇప్పుడు చెప్పరా, ఎవడు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, దానికి నీకు సంబంధం ఏంటి? రామా, ఏమైంది మూర్తి? ఇదిగో నీళ్తా. ఏమైంది? ఒరేయ్ సైదులు, సార్ వీడు చెప్పిన మాట వినేలా లేడు. లోపలేంట్రా. అలాగే సార్. నాయుడు, వీడికి 4th డిగ్రీ రెడీ చేయి. వాడెవడో ఏంటో తెలియకుండా అనవసరంగా 4th డిగ్రీ అంటారేంటి సార్? ఆడితో అసలు నిజం ఎలా చెప్పిస్తానో చూడు. నా బాబు ఎక్కడున్నా పిలిపించండి. మనకి కంపెనీలు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, పిలిపించండి. నాకేంటో భయంగా ఉంది, ప్లీజ్. రిలాక్స్ భారతి, కమ్ డౌన్. ఐమ్ షూర్ వెరీ హీస్ డూయింగ్ ఫైన్. కొన్ని రోజుల్లో వాడు తిరిగి వచ్చేస్తాడు. నువ్వు నా మాట నమ్మవని నాకు తెలుసు, కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది.